బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో, ప్రస్తుతం మనతో పాటు గత ఆదివారం బైక్ డ్రైవర్ నవీన్ ని అతి దారుణంగా హత్య చేసినటువంటి కార్తీక్ ని మనం లైవ్ లోకి తీసుకున్నాం. కార్తీక్, చెప్పండి, అసలు నవీన్ ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఎవరే నవీన్? ఎవరు హత్య చేశారు? అసలు ఏంటి మాట్లాడేది? కార్తీకేనా? అవును. అయితే ఖచ్చితంగా మీరే హత్య చేశారు. ఇక మెంట్లా, నేను చేయడం ఏంటి? అసలు ఎవరు మీరు? ఆగం న్యూస్ ఛానల్ నుంచి న్యూస్ యాంకర్ ఆగం నాగార్జునుని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీరు లైవ్ లో ఉన్నారు కార్తీక్. కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో చెప్పండి, ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. పెద్ద మాట అన్నాడు సరాడు. కార్తీక్, గుడ్ మార్నింగ్ కాదు, అసలు హత్య ఎలా జరిగింది అని అడుగుతున్నాం. ఓ బాబోయ్, మీకు దండవరా బాబు. ఓరు బాబో, నువ్వు ఎవడవో గానా? హత్య ఏంటి? తాగొట్టినాం. మీరు సండే సాయంత్రం 6:15 మీ ఇంటి నుంచి ఓలా బైక్ బుక్ చేసుకుని ఎల్బీ నగర్ సిగ్నల్ దగ్గర దిగారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మీరు వైజాగ్ వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇది ఎంతవరకు నిజం? అంటే అది ఆ రోజు వైజాగ్ అయితే వచ్చాను. అయితే మీరు బయలుదేరిన 20 నిమిషాల తర్వాత మీ నెంబర్ నుంచి నవీన్ కి మళ్ళీ ఎందుకు కాల్ చేశారు? అంటే మిమ్మల్ని డ్రాప్ చేసినటువంటి నవీన్ కి. యాక్చువల్ గా నా దగ్గర నెట్స్ లో ఉండే భయ్యా. సో ఒక 200 గూగుల్ పే చేసి ఆ అమౌంట్ నాకు రిటర్న్ అయ్యమని చెప్పాను. దానికోసం కాల్ చేశాను, అంతే. అందులో ఏముంది? బ్రేకింగ్ న్యూస్! కేవలం 28 రూపాయల కోసం అతి కిరాతకంగా మారిన కార్తీక్. నేను పేమెంట్ అడగడానికి ఫోన్ చేశానే. కార్తీక్, వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ మ్యాటర్ మీరు చెప్పడానికి జస్ట్ 30 to 40 seconds టైం సరిపోతుంది. బట్ మీ కాన్వర్సేషన్ లో చూస్తే 5:42 ఉంది. నాకేదో వేరే కాల్ వస్తే కాల్ వెయిటింగ్ లో పెట్టి మాట్లాడా. దానికి దీనికి సంబంధం ఏంటి? అవతల వ్యక్తి ఎవరు? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మీకు ఎందుకు చెప్పాలండి అవన్నీ? నేను చెప్తాను. వెయిటింగ్ ఇక్కడ. బ్రేకింగ్ న్యూస్! బైక్ అతన్ని కాల్లో పెట్టి అతని దగ్గరికి వేరే వ్యక్తిని పంపించి 72 రూపాయల కోసం అతి దారుణంగా హత్య చేయించారు. పోలీసుల్ని మిస్గైడ్ చేయించడానికి ముందుగానే బస్ ఎక్కినట్లు సీసీటీవీ రికార్డులో రికార్డ్ అయ్యేలా చేశారు. ఆగో నాగార్జున, అవుతావు కొంచెం. అసలు ఆడెవడో కూడా నాకు తెలీదని చెప్పకండి కార్తీక్. ఎందుకంటే నవీన్ ఫోన్ కాల్ లిస్ట్ లో 6:07 6:11 మళ్ళీ తిరిగి 6:53 ఎన్ని దారుణాలు సార్. మీ కాల్ 3 సార్లు ఉంది. అండ్ ఇది మీరే హత్య చేశారని కన్ఫర్మ్ చేయడానికి దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఈ కేసులో అవసరం లేదు. సరే కార్తీక్, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? వైజాగ్ లో ఉన్నా. శివాజీ నగర్ టవర్స్ ఫ్లాట్ నెంబర్ గాజువాక, వైజాగ్. ఇదే కదా మీ అడ్రస్? ఎట్లా తెలుసా మీకు? సరే కార్తీక్, తన పేరు చెప్పండి. ఎవరి పేరు? అదే మీరు ఫోన్ మాట్లాడినటువంటి మీ గర్ల్ ఫ్రెండ్ పేరు. ఎందుకు? హత్యకి సహకరించినటువంటి ఆ A2 అక్యూజ్డ్ పేరు. అవన్నీ ఎందుకండి పేర్లు? సరే, మీరు ఎలాగో చెప్పరు కానీ నేనే చెప్తాను. నాకే బతకొద్దు. ఆగడ్ న్యూస్ ప్రేక్షకులకి బ్రేకింగ్ న్యూస్! కార్తీక్ అతని లవర్ లావణ్య కలిసేది ప్లాన్ చేశారు. లావణ్య ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా గత 3 సంవత్సరాల నుంచి దిల్సుఖ్ నగర్ లో లివింగ్ లో ఉంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అండ్ అలాగే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కరెక్టేనా కార్తీక్ ఉన్నారా లైన్ లో? అంటే అది ఉన్నానండి. కార్తీక్, టెన్షన్ తీసుకో కార్తీక్. నీ గర్ల్ ఫ్రెండ్ లావణ్యనే నీకు కాల్ చేసి బచాయించమని బక్రా చేయమని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. అమ్మా, ఏంటి భయ్యా ఇలాగా గులాబ్ జామున్ గలగల్లాడిని తెలుసా? గులాబ్ జాములు గలగల్లాడిపోయాయిరా. థ్యాంక్ యూ కార్తీక్. నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు టైమింగ్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. మళ్ళా కాల్ చేయగలకి చిల్లర కోసం. పొరపాటును కూడా చేయండి. లావణ్య పని తర్వాత చెప్తా. థ్యాంక్ యూ కార్తీక్. అయిపోతారు సౌండ్ కే